JLTV 7 న్యూస్ కి స్వాగతం. అనునిత్యం చిల్లరగా వ్యవహరిస్తూ పనిలేని వాడు పిల్లి తోక కోసినట్టు వ్యవహరిస్తున్న హెచ్ గురునాథ్ ఖబర్దార్ జాగ్రత్తగా మెసులు కాని జంట నగరాల కురుమ యువనేత రావుల సుధాకర్ కురుమ యాదాద్రి భువనగిరి జిల్లా కురుమ యువత అధ్యక్షుడు నారి మల్లేష్ కుర్మ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘ అధ్యక్షుడు కుర్మ రత్నం, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం కుర్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి క్యామ మల్లేశం కుర్మ, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య కుర్మపై తరచూ ఏవేవో పచ్చి రాతలు రాస్తూ అలాగే రిటైర్డ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి కొలుపుల నరసింహ కుర్మపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, నీవు ఒక చిల్లర గాడివని ఒక రౌడీ అని తెలిసిందని సుధాకర్, రావుల, నారి మల్లేష్ తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. నీవు ఇలాగే వ్యవహరిస్తే మా యువత తగిన గుణపాఠం చెప్పక తప్పదని గురునాథ్పై విరుచుకుపడ్డారు. కొలుపుల నరసింహ కుర్మ పోలీస్ అధికారిగా ఎలాంటి మచ్చ లేకుండా తన సర్వీస్ను విజయవంతంగా నిర్వహించారని, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల సర్వీసెస్ను వినియోగించుకున్నారని, తన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడవక తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం విశిష్ట సేవలు అందిస్తున్నారని సుధాకర్ ఒక వీడియో రూపంలో మీడియాకు విడుదల చేసి కబడతారని హెచ్చరించారు. కొలుపుల నరసింహ పేరు కూడా సరిగా తెలియని మూర్ఖుడు గురునాథ్ మా కుల సంఘ పెద్దల్ని విమర్శలు చేస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా కుర్మ యువత అధ్యక్షుడు నారి మల్లేష్ కుర్మ వివరించారు. మా కురుమల జోలికొస్తే మా సత్తా చూపెడతామని, గురునాథ్ నీవు సభ్య కుర్మ సమాజం చీకొడుతున్నా ఆయన బుద్ధి రావడం లేదు, త్వరలో నీకు తగిన బుద్ధి చెప్పి మా సత్తా చూపెడతామని గురునాథ్ పై సుధాకర్ మల్లేష్ ధ్వజమెత్తారు. అలాగే అందరికీ నమస్కారం. ఈరోజు సంఘము ఒక ముందు చూపుతోటి ముందుకు పోతుంది. ఆ రోజు చైతన్యం రావాలని కుర్మ కులంలో కొల్లూరు మల్లప్ప గారు, అలాగే కోటి నారాయణ గారు, దర్గ దుర్గయ్య గారు మనకు ముస్లిం జంగ్ బ్రిడ్జ్ దగ్గర 1480 గజాల జాగిపించారు. అప్పుడు అది ఈ రోజుకి ఒక హాస్టల్ భవనం అప్పుడు కట్టించారు. ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి ఎగ్గమల్లేశం గారు ఏం చేసింది అని అడుగుతున్నారు. నేను చెప్తున్నా, కొమరెల్లి సదనము, శ్రీశైలంలో సదనము, అలాగే యాదగిరిగుట్టలో సదనం కట్టించింది ఎవరు? ఈరోజు అలాగే మన్సూరాబాద్లో 3 ఎకరాల 20 గుంటల భూమి సంపాదించింది ఎవరు? అట్లాగే కోకాపేటలో 5 ఎకరాలు 7.5 కోట్లు ఆయన ముఖం చూసి ఇచ్చింది, కానీ నీ ముఖం చూసి ఇచ్చారా? ఇవాళ ఒక వీడియో పెడతాడు ఒక పెద్ద మనిషి యూకే నుంచి 200 కోట్లు కావాలంట స్కూల్ బిల్డింగ్ కట్టడానికి. ఆయనకు లెక్కనే తెలియదు స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుంది అనేది. మేము ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ ప్రతి విషయం మీద కుంకషంగా డిస్కషన్ చేసి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఒక ఇంజనీర్ని పెట్టేసి దానికి ఎంత ఖర్చు అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి ఆ పెద్ద మనిషి 200 కోట్లు అప్పు చేస్తే ఎన్ని రోజుల తర్వాత అప్పు తీర్చాలని ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, చదువుకున్నంత మాత్రాన తెలివి ఉంటుందని నేను అనుకోను. మేము చదువుకొని మూర్ఖులము అని మేము అనుకుంటాము, కానీ మీ చదువుకున్న వాళ్ళకన్నా ఎక్కువనేమో బుద్ధిమంతులము, గుణవంతులము. ఇవాళ కుర్మ కులానికి ఒక సేవ చేయాలనే ఒక దృక్పథంతో వచ్చినాము. నేను రాజకీయ నాయకుడిని కాను, రాజకీయం గురించి మాట్లాడను. నేను చూస్తున్నాను గత 10-12 సంవత్సరాల నుంచి సంఘం ఎంత అభివృద్ధి చెందుతుంది. దాని అభివృద్ధికి ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లు, ఈ వేదిక మీద కూర్చున్న పెద్దలని నేను ఘంటాపథంగా చేస్తున్నాను. ఇందులో ఎవరికి ఏ విధమైనటువంటి సందేహం వద్దు. కానీ మీకు మిడిమిడి జ్ఞానము, సరిగా మీ పరిజ్ఞానం లేదు, ఏ సబ్జెక్టు మీద మీకు లేదు. మీరు ఎన్నైతే కులం మీద బురద చల్లుతున్నారో అన్నిటికీ మా దగ్గర జవాబు ఉంది. కావాలంటే రండి, కూర్చోండి, మాతో డిస్కషన్ చేయండి. మేము మీ ప్రతి మాటకు మేము జవాబు చెప్తాము. అందుకేనని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఏదో భూమి పూజ చేస్తే శ్రద్ధ పూజలు చేసి అన్నట్టు, లేదు తినేస్తుంది అన్నట్టు. ఇక్కడ ఎవడు గతి లేక ఎవడు లేడు. అందరూ కోట్ల రూపాయల ఆస్తి కల్లోళ్ళు సంఘంలో ఉన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి మరియు హాస్టల్ విభాగ చైర్మన్ అయినటువంటి కొలుపుల నరసింహ గారి పైన గురునాథ్ అనే వ్యక్తి నిన్న సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్ చేశారు. దొడ్డు కొమరయ్య భవనానికి సంఖ్యలు అని చెప్పి ఏదేదో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. అసలు గురునాథ్ అనే వ్యక్తి చదువుకున్న వ్యక్తి, చదువుకోని అజ్ఞాన అర్థమైతే లేదు. సంఖ్యలకు తాళాలకు తేడా తేలినటువంటి
గురునాథ్, అసలు నువ్వు ఏనాడైనా సంఘానికి సేవ చేశావా? సంఘానికి సేవ చేస్తున్నటువంటి కొల్పుల నరసింహ గారు పైన గత 10-15 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ తర్వాత కూడా నిర్విరామంగా సంఘానికి సేవ చేస్తున్నాడు. ఏనాడు పిల్ల పాపల శేష జీవితాన్ని ఫ్యామిలీకి అంకితం చేయకుండా సంఘానికి సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని, అతని సర్వీస్ గుర్తించి ప్రభుత్వము ఇంకా 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు గౌరవం తగ్గించే విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇదే మాదిరిగా గతంలో కూడా రాష్ట్ర అధ్యక్షుడు గారిపైన, వర్కింగ్ ప్రెసిడెంట్ గారిపైన, ప్రభుత్వ బీలైలే గారిపైన కూడా ఇదే విధంగా నిందితులు అని చెప్పి కామెంట్ చేశావు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర కుర్మలు గమనిస్తున్నారు. ఖబర్దార్, ఇంకొకసారి సంఘ పెద్దలపైన వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని, నీకు ఏదైనా సందేహం ఉంటే సంఘానికి వచ్చి నివృత్తి చేసుకోవాలి తప్ప సంఘ గౌరవం తగ్గించే విధంగా ఇలాంటి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం తగదు. లేని పక్షంలో తెలంగాణ కుర్మ యువజన విభాగం నీకు బుద్ధి చెప్పే సమయం అతి త్వరలోనే ఉంది. ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరిస్తున్నాను. ఖబర్దార్.